లూకాసు వార్త 8వ అధ్యాయము. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 22. నేనే చదువుతాను. 22వ వచనం నుండి బాగా గమనించండి. లూకా 8:22. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించును. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రవ్వా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడ అని వారు తనను. అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపరుడి. ప్రభువా, మా కనులు తెరవ చేయండి, మీ వాక్యమును మాకు గ్రహింపు చేయమని నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకునమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు వారి యొక్క ప్రయాణం, ఈ ప్రత్యేకమైన ప్రయాణం, ఇట్ వాజ్ ఎ పర్పస్ఫుల్ జర్నీ. ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ ప్రయాణాన్ని ఆరంభించాడు. ఆయన చాలా సముద్ర ప్రయాణాలు చేశాడు. భూమి మీద బ్రతుకున్న దినాల్లో ఎన్నో పర్యాయాలు ఓడ మీద ప్రయాణం చేస్తూ సముద్రంలో చాలా అద్భుతాలు జరిగించాడు. కానీ ఈ ప్రయాణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ఈ ప్రయాణం మనకు ప్రత్యేకత ఉందంటే 26వ వచనం నుంచి మనకు ఆ సంఘటన అర్థమవుతుంది. కానీ 26కు వెళ్ళక ముందు నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ జీసస్ జర్నీడ్ త్రూ ఎ స్టార్మ్ జస్ట్ టు మీట్ వన్ మ్యాన్ ఇన్ ఎ సిటీ. ఒక పట్టణంలో ఒక్క వ్యక్తిని కలవటానికి, ఒక తుఫానును దాటుకొని యేసుప్రభు వారు ఎందుకు ప్రయాణం చేశాడు అన్నది నేను ఈ విషయాన్ని మీకు గమనానికి తీసుకుని వస్తాను. 26 నుంచి 39 వరకు చూస్తే గెరేసీనులు అనే ఒక ప్రదేశము, గెరేసీను అనే ఒక ప్రదేశం, అదొక దేశము, అదొక ప్రాంతం, అదొక పట్టణము. ఈ గెరేసీనుల దేశంలో దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి చాలా దయ్యాలు పట్టినాయి, ఒక్కటి కాదు. ఎంత భయంకరంగా దయ్యాలు అతన్ని గాయపరచడం ఆరంభించినాయి అంటే తను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తను కంట్రోల్ చేయటానికి సంకెళ్ళు వేశారు, గొలుసులతో కాళ్ళు చేతులు బిగించారు, అయినా వాటిని తెంపేసేవాడు. సో ఆ దయ్యములు అతన్ని తరుముకుంటూ అడవిలోకి తీసుకొని వెళ్ళిపోయేవి. మనుషుల మధ్యలో ఉండటానికి ఇష్టపడేవాడు కాదు, ఒంటరిగా సమాధుల మధ్యలో ఉండేవాడు. తాను తరచూ గాయపరుచుకుంటూ జీవించాడు. ఆ దయ్యములు పట్టిన ఆ యవనస్తుడు లేక మనుష్యుడు ఒక గొప్ప సువార్థికుడు ఎలాగ మార్చబడ్డాడు. హౌ గాడ్ చేంజ్ ద టెరిటరీ, ఆ స్థితిని, ఆ యొక్క పరిధంతటిని దేవుడు ఎలాగ మార్చాడు. ఆ వ్యక్తి కొరకు దేవుడు ప్రయాణం చేసి గెరేసీనుల ప్రాంతమునకు వచ్చాడు. సో ఈ ప్రయాణము 22వ వచనంలో ఆరంభమైంది. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా అన్నమాట. ద జర్నీ బిగాన్ విత్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. ప్రయాణము దేవుని మాటతో ఆరంభమైంది. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి విషయంలో కూడా ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. దేవుడు దానిలో మన కొరకు ఒక అద్భుతమైన పాఠాన్ని ఉంచుతాడు. ఈ ప్రయాణము దేవుని మాటతో ఆరంభమైంది. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ మన జీవితంలో అలవర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన ఒక ఆత్మీయ సూత్రం ఏంటంటే, మన జీవితంలో ఏది ఆరంభించినా వాక్యముతో ఆరంభించాలి. వి నీడ్ టు బిగిన్ విత్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్. మన ప్రయాణములు, మన నిర్ణయాలు, మన జీవితంలో తీసుకునే ప్రాముఖ్యమైన కీలక నిర్ణయాలు, అవి ఏ సందర్భమునకు సంబంధించినవి అయినప్పటికీ కూడా దేవుని వాక్యము లేకుండా నీ ప్రయాణమును ఆరంభించద్దు. యు గెట్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్ బిఫోర్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, దేవుడు నీతో మాట్లాడితే, దేవుని మాటతో మీరు ఆరంభిస్తే ఆ ప్రయాణం అంతటి బాధ్యత దేవుడే తీసుకుంటాడు. ప్రతికూల పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి, రావని కాదు. దేవుడు మాట్లాడిన తర్వాత ఆరంభిస్తే సమస్యలు రావన్న ఉద్దేశం కాదు, వస్తాయి. కానీ ఆ సమస్యల మధ్యలో
వాటన్నిటిని దేవుడు ఆధీనం చేసుకుంటాడు. ఎప్పుడైతే మనం అద్దరికి వెళ్దాము అని దేవుడు చెప్పాడో వీరు అద్దరికి వెళ్ళిపోయినట్లే. ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చిన మాటే నీ అసైన్మెంట్ అంతటికీ ఒక ముగింపు లేక ఒక సంపూర్తిని కలుగజేస్తుంది. సో ఆయన పలికేశాడు, ఎందుకంటే ఆయన ఆదిలోనే అంతమును చూచి దేవుడై ఉన్నాడు. హీ సీస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో మనం అద్దరికి వెళ్ళాలి అని శిష్యులతో చెప్పినప్పుడు వీరు అద్దరికి వెళ్ళిపోయారు. అద్దరికి వెళ్ళటంలో ఆటంకమేమీ లేదు, కానీ వెళ్ళే మార్గంలో పరిస్థితులు ఏవొచ్చినా ఆయన పలికాడు గనుక వాటన్నిటి విషయంలో విజయమునిచ్చే బాధ్యత ఆయనే తీసుకుంటాడు. సో గనుక మీ ప్రయాణం ఆరంభము దేవుని వాక్కుతో ఆరంభించబడాలి. మీ నిర్ణయాలు దేవుని వాక్యంలో నుంచి ఆరంభించబడాలి. ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక పని ఆరంభించే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన యొద్ద నుంచి ఒక వాగ్దానమును, ఒక వాక్కును మీరు పొందుకొని ఆ వాక్కును ఆధారం చేసుకొని మీరు ఆరంభించినప్పుడు ఆ ప్రయాణం అంతటికీ కావాల్సిన ధైర్యము, ఆ ప్రయాణం అంతటికీ కావాల్సిన విశ్వాసము ఆ వాక్కులో నుంచే కలుగుతుంది. నేను అట్లాగే బయలుదేరి వచ్చాను విజయవాడ నుంచి గుంటూరు. దేవుడు నాతో మాట్లాడితే బయలుదేరి వచ్చాను. విశ్వాసము ఎలాగ వచ్చిందంటే ఆయన పలికిన మాటలో నుండే వచ్చింది. ఫెయిత్ సెంటర్ అట్లాగా ఆరంభించబడింది. విజయవాడ ప్రాంతమును వదిలేసి గుంటూరు రావటానికి కారణము దేవుడు నాతో మాట్లాడాడు కనుక. సో మా ప్రయాణం దేవుని వాక్యంతో ఆరంభించిన తర్వాత చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ద వెరీ ఫస్ట్ డే గుంటూరులోకి వచ్చిన మొట్టమొదటి రోజునే సామానంతా తీసుకొని, ఫర్నిచర్ అని తీసుకొని, ఫ్యామిలీతో నేను నా వైఫ్ 2 పిల్లలు వస్తే యూఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్. చాలా భయంకరమైన హ్యూమిలియేషన్. ఇట్ వాజ్ రిజెక్షన్. యూఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్. ఇంట్లోకి రావకూడదు అన్నారు. కానీ దేవుని వాక్కుతో మేము వచ్చాము. మమ్మల్ని రానివ్వరని, మమ్మల్ని ఇబ్బంది పెడతారని, ఆటంకపరుస్తారని పిలిచిన దేవునికి తెలుసు, వాగ్దానం ఇచ్చిన వానికి తెలుసు. కానీ వాటన్నిటిని కూడా ఆయన ఆధీనము చేసుకున్నాడని ఆ పరిస్థితులు దాటి వచ్చే కొలది దేవుడు మాకు అర్థం చేస్తూ నడిపించాడు. హల్లెలూయా. సో కనుక వీరి ప్రయాణము దేవుని వాక్కుతో ఆరంభమైంది. సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి అండ్ దే స్టార్టెడ్, దే బిగాన్ దేర్ జర్నీ. అండ్ వర్స్ 23, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. బయలుదేరదామని చెప్పాడు, వారందరూ బయలుదేరారు, దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం ఆరంభించగానే ప్రభు నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకంటే హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ఆదిలోని అంతం నెరిగినవాడు. ఆయనకు తెలుసు ప్రయాణం అంతా వీరు నిశ్చయంగా ప్రయాణంను కొనసాగించి అవతలకు వెళ్తారని. సో ఆయన నిద్రించుచున్నాడు. హీఈస్ నాట్ వరీడ్. ఎందుకంటే హీఈస్ అ గాడ్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. సో ఆయన నిద్రిస్తూ ఉంటే అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణె నేలతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. ఈ వచనము 22 తర్వాత 23వ వచనము చాలా ఆసక్తికరమైన వచనం. ఎందుకంటే వారు దేవుని మాటతోనే బయలుదేరారు. దేవుడు పలికిన వాగ్దానములో నుంచే బయలుదేరారు, కానీ వారు అపాయకరమైన స్థితిలోనికి వచ్చేసారు. నేను అదే చెప్తున్నాను. చాలా పర్యాయాలు మనం దేవుని మాటతో, దేవుని వాగ్దానం, చాలామంది అనుకుంటారు నేను ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేశాను పాస్టర్ గారు, నేను ప్రార్థనతోనే ఆరంభించాను, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలా, ఇలాగ నేను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. లిజన్ టు మీ, నువ్వు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినా, అపాయకరమైన పరిస్థితులు వచ్చినా, కలవరంతో కూడిన పరిస్థితులు వచ్చినా, నువ్వు వాగ్దానముతో ఆరంభించిన వ్యక్తివైతే ఆ పరిస్థితులన్నిటిలో విజయము నిశ్చయముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే వాటన్నిటి యొక్క బాధ్యత దేవుడు తీసుకొని ఉన్నాడు. నౌ లిసన్, వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. వారు వాక్యము ద్వారానే బయలుదేరారు. దే బిగాన్ విత్ ద వర్డ్. వారు వాక్యము బట్టే బయలుదేరారు, వాక్యముతోనే బయలుదేరారు, కానీ వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి, మీరు ఈ ప్యాసేజ్ చదివినప్పుడు మరి ముఖ్యముగా వాక్యమును, క్రీస్తును వేరువేరుగా చూడకూడదు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. 24వ వచనంలో చూస్తే వారు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చారు. దే కేమ్ బ్యాక్ టు హిమ్. వారు ఆయన యొద్దకు వచ్చారు. నేనేమంటానంటే దే కేమ్ బ్యాక్ టు ద వర్డ్ దట్ స్పోక్.
దే కేమ్ బ్యాక్ టు ద వర్డ్ దట్ స్టార్టెడ్ దేర్ జర్నీ. వారు ప్రయాణమును ఆరంభించిన, వారు ప్రయాణ ఆరంభమునకు కారణమైన ఆ వాక్కు యొద్దకు వారు తిరిగి వచ్చారు. వారు బయలుదేరారు వాక్కును బట్టి, వారు బయలుదేరారు దేవుడి మాటను బట్టి, వారు బయలుదేరారు దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి. వారు మధ్యలో అపాయకరమైన స్థితిలోనికి వచ్చారు. సో అపాయకరమైన స్థితిలో వచ్చినప్పుడు విశ్వాసులారా, మనం చేయాల్సిన పని ఏంటంటే, యూ నీడ్ టు గో బ్యాక్ టు ద వెరీ వర్డ్ దట్ గాడ్ స్పోక్ విత్ యూ ఇన్ ద బిగినింగ్. ఆరంభములో దేవుడు నీతో పలికిన ఆ మాట యొద్దకు నీవు రావాలి. యుద్ధ భూమిలో నీకు ధైర్యమునిచ్చేది దేవుడు నీతో పలికిన మాట. ఏమి చేయాలో అర్థం కానప్పుడు, ఆ మధ్యలో అటు ఇటు కాని అపాయకరమైన స్థితిలో నువ్వు అనుకున్నని ఒక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, దట్స్ ద టైమ్ యూ నీడ్ టు ఓపెన్ యువర్ బైబిల్ అండ్ యూ నీడ్ టు పాయింట్ యువర్ ఫింగర్ టు ద వెరీ వర్డ్ దట్ గాడ్ స్పోక్ విత్ యూ. దేవుడు నీతో పలికిన ఆ మాట యొద్ద ఏలు పెట్టి, ప్రభువా నీవు నాతో చెప్పావు కదా, నీవు నాతో మాట్లాడావు కదా, నీ మాటను బట్టి నేను బయలుదేరాను కదా. యూ నీడ్ టు కమ్ బ్యాక్ టు దట్ వర్డ్. ఆ వాక్యం యొద్దకు నువ్వు తిరిగి రాగలిగినప్పుడు ఆ వాక్యము నీ పక్షముగా పనిచేయటం ఆరంభిస్తుంది. కమ నాతోనే ఉంటే హల్లెలూయా. That's how I did all through my life until now. ప్రతికూల పరిస్థితులు వచ్చిన ప్రతిసారి I go back to the promise that I received from God. దేవుని యొద్ద నుంచి నేను పొందుకున్న వాగ్దానము యొద్దకు నేను వెళ్తూ ఉండేవాడిని. నేను వాటిని పెద్ద అక్షరాలతో రాసుకొని, వాటిని మరలా పదే పదే రాసుకుంటూ, వాటిని చూస్తూ, ఎందుకంటే ధైర్యమునిచ్చేది ఆ వాగ్దానమే. నేను భూమి మీద వర్షమును పంపించబోతున్నానని ఏలియాతో దేవుడు మాట్లాడిన తర్వాత, ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి తన ముఖమును మోకాల మధ్యలో ఉంచుకొని అతడు ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాలేదు. మరలా ప్రార్థించాడు, జవాబు రాలేదు. మరలా ప్రార్థించాడు, జవాబు రాలేదు. దాసుడిని పంపించి చూసి రమ్మంటున్నాడు, ఏమీ కనబడలేదు అన్నాడు. మరలా పంపించాడు, కనబడలేదు. మరలా పంపించాడు, కనబడలే. ఈ ప్రయాణములో నీకు అన్ని ఎదురవుతున్న సమయంలో, నీకు అన్ని ఆలస్యం అవుతున్న సమయంలో, నీకు ఏవి జరగని సమయంలో నీకు ధైర్యముని, ఏలియాకు ధైర్యమునిచ్చి ప్రార్థనలో కొనసాగటానికి కారణమైనది ఏంటంటే, దేవుడు 18వ అధ్యాయం 1వ వచనంలో ఇచ్చిన వాగ్దానము, నేను వర్షమును పంపించబోతున్నానని చెప్పిన మాట. హల్లెలూయా. Are you all with me? So go back to the word. When nothing is working, when you understand ఏది పని చేయట్లేదని నీకు అర్థమవుతున్నప్పుడు, ఏది వర్కౌట్ అవట్లేదని నీకు అర్థమవుతున్నప్పుడు, నేను చెప్తున్నాను, వాక్యము నిశ్చయముగా పనిచేస్తుంది అని అన్నాడు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి అన్నాడు. సో గో బ్యాక్ టు ద వర్డ్. నీ దేవుని వాక్యం యొద్దకు నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. గనుక ఆయన యొద్దకు వచ్చి 24 వచ్చిన, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఐ లైక్ దట్ వర్డ్. ఆయనను లేపిరి, ఆయనను కదిలిస్తున్నారు. నేను దాన్ని ఏమంటానంటే, యు నీడ్ టు స్టిర్ అప్ ద వర్డ్ దట్ యు రిసీవ్డ్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలోనికి నువ్వు పొందుకున్న వాగ్దానము లేక వాక్యమును యు నీడ్ టు బ్రింగ్ ఇట్ అప్ అగైన్ అండ్ అగైన్. ప్రతి దినము ఆ వాక్యమును నువ్వు చూచి ముందుకు వెళ్ళటానికి. హీ వాస్ వేకింగ్ జీసస్ అప్. యేసుక్రీస్తు వారిని లేపుతున్నారు. బోధకుడా బోధకుడా, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం. వారు వాక్యముతో ఆరంభించారు. నెంబర్ 1, వారు వాక్యముతో ఆరంభిస్తే శ్రమ కలిగింది, అపాయకరమైన స్థితిలోనికి వచ్చారు. సో నెంబర్ 2, వారు వాక్యము యొద్దకు తిరిగి వచ్చారు. దే కేమ్ బ్యాక్ టు ద వర్డ్. అండ్ నెంబర్ 3, వారు ఆ వాక్యమును లేపారు. అంటే నేనేమంటానంటే, ఆ వాక్యమునే వారు కదిలిస్తున్నారు. దేవర్ కంప్లీట్లీ బ్యాంకింగ్ దెమ్సెల్ఫ్ ఆన్ ద వర్డ్. వాక్యము పైన ఆధారపడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆ వాక్యము లేచి వారి కొరకు పనిచేస్తూ ఉంది. ఆయన లేచి గాలిని, మీ బైబిల్ చూడాలి, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. హల్లెలూయా. ద విండ్ అండ్ ద సీ, ఏ రేజింగ్ సీ, ఐ మీన్ పొంగుచున్న సముద్రము నిమ్మలమైపోయింది. ఆయన నిలబడి ఏమని గద్దించాడో నాకు తెలియదు. ఊరుకోండి అన్నాడేమో, షటప్ అన్నాడేమో.
నీవు పొందిన వాక్కునకు, నీ ఎదుట లేచిన ప్రతి సమస్యను మౌనము చేయగలిగిన సామర్థ్యము ఉన్నది. హల్లెలూయా. The word that you have received has the capacity to silence every attack that comes across your way. నీ మార్గములో ఎదురయ్యే ప్రతి దాడిని సంపూర్ణముగా నిర్వీర్యము చేయగలిగిన సామర్థ్యము నీవు పొందిన వాక్కులో ఉంది. The word that you received carries the ability to silence the enemy, to seize the avenger. నీ మీదకి లేచిన ప్రతివాదిని మౌనము చేయటానికి, శత్రువుని మౌనము చేయటానికి నీకిబడిన వాక్యమునకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారితో చెప్తున్న పాఠం ఏంటంటే, హే డిసైపుల్స్, లిసన్ టు మీ. నేను బయలుదేరి అవతలకు వెళ్దామని నేను మీతో చెప్పిన మాట ఈ రోజున మీరు చూస్తున్న ఈ అలల కంటే, తుఫాను కంటే గొప్పది. అంటే ఏమంటున్నాడంటే, నేను పలికిన మాటను బట్టి మీరు అవతలకు వెళతారే తప్ప మధ్యలో లేచే అలల చేత మీరు మధ్యలో ఆగిపోయే ప్రసక్తే లేదు అంటున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. Loud hallelujah. అంటే the word that I have given you is far more powerful than the storm that comes across your way. నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి తుఫాను కంటే ఆయన నీతో పలికిన మాటలు బలమైనవి. హల్లెలూయా. కాబట్టి మధ్యలో నీకు వస్తున్న శోధనను నువ్వు దిగులు పడవలసిన పనిలా. నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని వాగ్దానం పట్టుకొని ఒక ఉద్యోగం కావాలని దేవుడిని అడిగితే, నీకు ఒక ఆపర్చునిటీ దేవుడిస్తే, మంచి ఉద్యోగం, మంచి ప్యాకేజ్ అన్నీ నీకు బాగున్నాయి, కానీ ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత బాస్తో నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఆ ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత కలీగ్స్, రాజకీయం తట్టుకోలేకపోతున్నావు. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది, హ్యాండిల్ చేయలేకపోతున్నావు. ఇప్పుడు మరలా వచ్చి పాస్టర్ గారి దగ్గరకో, దేవుని దగ్గరకో, ప్రభా నాకు ఈ ఉద్యోగం వద్దు, తీసే అనేది సరి అయిన ప్రార్థన కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుడు నీకు జవాబు ఇచ్చినప్పుడు, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు దేవునికి తెలుసు అక్కడ ఒక బాస్ ఉంటాడని, ఆ బాసుకు నువ్వు నచ్చవని, కలీగ్స్ ఉంటారని, ఆ కలీగ్స్కి నీకు నచ్చవని, నువ్వు నచ్చవని దేవునికి తెలుసు. నువ్వు హ్యాండిల్ చేయలేనంత ఉన్నతమైన ప్రెషర్, వర్క్ ప్రెషర్ నీ మీదకి వస్తుంది దేవునికి తెలుసు. కానీ వినాలి, ఏ ప్రార్థనతోనైతే ఆ ద్వారము తెరవబడిందో ఆ ప్రార్థన ఆ కొలీగ్ కంటే బలమైనదని మీరు గ్రహించాలి. ఆ ప్రార్థన ఆ బాస్ కంటే బలమైనదని గ్రహించాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఏ వాగ్దానంతోనైతే దేవుడు ఆ ద్వారమును నీకు తెరిచాడో ఆ వాగ్దానము లేక ఆ వాక్కు నీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూల పరిస్థితులు, ఆ ప్రెషర్స్ అన్నిటికంటే కూడా బలమైనవి. కమ్ ఆన్, హల్లెలూయా. సో కనుక ఇప్పుడు బాస్తో నీకు ఇబ్బంది అయితే, కలీగ్స్తో నీకు ఇబ్బంది అయితే, వర్క్ ప్రెషర్ ఎక్కువైతే, యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద వర్డ్ దట్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ. నీకు ద్వారము తెరిచిన వాక్కు యొద్దకు నువ్వు తిరిగి వచ్చేయాలి నీ మోకాళ్ళ మీద. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను నమ్మాడు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తావని. దేవుడు నీకు కృపనిస్తాడు ఆ పరిస్థితుల్లో నిలబడటానికి. దేవుడు నీకు కృపనిస్తాడు ఆ ప్రెషర్ అంతట్లో నిలబడటానికి. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు ఆ సముద్రము పైనే ఉంటావు, నీ చుట్టూ అలలు ఉంటాయి. అలలు చేత కొట్టపడకుండా నిన్ను భద్రపరిచే బాధ్యత ఆయనదే. ఆ సముద్రము చేత ఏమాత్రము నీవు నీ కుటుంబం ఎఫెక్ట్ అవ్వకుండా నిన్ను భద్రపరిచే బాధ్యత ఆయనదే. ఎందుకంటే వాక్కు ద్వారా నీవు ఆ స్థలమునకు వచ్చావు గనుక. హల్లెలూయా. మీరందరు నాతోనే ఉన్నారా? కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. సో డు నాట్ వరీ లుకింగ్ ఎట్ ద స్టార్మ్. వారు తుఫాను చూసి భయపడిపోయారు, సముద్రము పొంగుతుంటే చూసి భయపడిపోయారు. వీళ్ళే ముందు అనేస్తున్నారు, నశించిపోతున్నాం. ఇది కూడా ఒక దైవే. యాక్చువల్గా గెరాసీనుల ప్రాంతంలో దయ్యములు ఉన్నాయి, కానీ నశించిపోతున్నాం. దీన్ని ఏమంటారంటే నీవు గాయపరుచుకునే ఒక స్వభావం ఇది. అరే అసలు నీ దోణిలో ఎవరున్నారు? వెళ్ళమనింది ఎవరు? ఆయన హ్యాపీగా నిద్రపోతున్నాడు.
ఆయన లేచి నీటి పొంగును, నాకు ఆ మాట చాలా ఇష్టం అనమాట. ఆయన లేచి, అందరూ చూద్దాం అక్కడి నుంచి, ఆయన లేచి గాలిని చెప్పాలి, ఆయన లేచి 1 2 3 ఆయన లేచి, మీరే చదవాలి, గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి, తెలుగు బైబిల్లో చాలా బాగుంది, అణిగి నిమ్మలమాయను. 2 మాటలు చెప్తామా, 2 మాటలు, అణిగి నిమ్మలమాయను, మరలా అణిగి నిమ్మలమాయను, మరలా చెప్దాం, అణిగి నిమ్మలమాయను, మరలా చెప్దాం, అణిగి. నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి, ప్రతి పరిస్థితిని అణిచి నిమ్మలపరచు దేవుడు అయి ఉన్నాడు ఆయన. ఒక ట్రాన్స్లేషన్లో దే వర్ డెడ్ అన్నమాట, అలలు చచ్చిపోయినాయి అని రాయబడింది. ఓ ట్రాన్స్లేషన్లో సీజ్డ్ అన్నమాట, అవి కంప్లీట్గా ఆగిపోయినవి అని రాయబడింది. తెలుగులో చాలా బాగుంది, అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడతాడు, విశ్వాసం ఎక్కడ అని వారితో నేను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే. అక్కడ దాకా బాగానే ఉంది. లాస్ట్ మాట నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఈయన ఎవరో, మీ బైబిల్లో ఉందన్నమాట, ఈయన ఎవరో తెలీదా? హే డిసైపుల్, నీకు తెలీదా? పేతురు, నీకు తెలీదా? తెలియకుండా నా ఇంత దోనెక్కావా? ఆంధ్రే, నీకు తెలీదా? బర్తలోమై, నీకు తెలీదా? ఈయన ఎవరో? చాలా అద్భుతాలు ఆగిపోయేది అక్కడే. ఆయన ఎవరో తెలియక దోన్లోనే ఉంటారు, సర్వీస్లోనే ఉంటారు, ప్రభుబల్లో కూడా చేయి వేస్తారు, వాక్యం వింటారు, కానీ ఆయన ఎవరో తెలియదు. ఐమ్ టెల్లింగ్ యు, యువర్ రివల్యూషన్ అబౌట్ గాడ్, దేవుని గురించి నీ ప్రత్యక్షత ఇస్ ఏ డోర్వే టు యువర్ బ్రేక్ త్రూ. నీ అద్భుతమునకు మార్గం ఏంటంటే క్రీస్తును గురించి నీవు కలిగిన ప్రత్యక్షత. ద రివల్యూషన్ దట్ యు హ్యావ్ అబౌట్ గాడ్, ద రివల్యూషన్ ఆఫ్ హూ గాడ్ ఈజ్, క్రీస్తు ఏమై ఉన్నాడో ఆ ప్రత్యక్షతే నీ జీవితంలో కలుగు ప్రతి అద్భుతమునకు మార్గమై ఉన్నది. హల్లెలూయా. మీకు ఇంకో సందర్భం గుర్తుంటే, శిష్యులు ఒకసారి ఇట్లాగే ప్రయాణం చేస్తూ వారు దోణిలో వెళ్తూ ఉంటే, రాత్రి 4వ జామున వారు కష్టపడితే యేసు చూసి నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వారందరూ యేసుని చూసి ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. అప్పుడు ఆయన భయపడకుడి నేనే అని చెప్పాడు. కానీ వాక్యంలో రాయబడింది, వారు కష్టపడటం చూశారు కానీ వారిని దాటిపోవాలని ఉన్నాడని వాక్యంలో రాయబడింది. ఎందుకు దాటిపోవాలనుకున్నాడంటే, ఆ నెక్స్ట్ వచనంలో మనం చూస్తాం, వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదంటే, ఆ ముందు రోజే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదించి పంచి ఇచ్చాడు. దే డిడ్ నాట్ గెట్ ఎనీ రెవల్యూషన్ ఫ్రమ్ ద ప్రీవియస్ మిరకిల్. అంతకుముందు జరిగిన అద్భుతం నుంచి వారు ఏ గ్రహింపును వారు పొందలేదు. సో గనుక ఇప్పుడు యేసుప్రభు వారిని దాటిపోవాలనుకున్నాడు. నేను చెప్తున్నాను, యువర్ రెవల్యూషన్ ఆఫ్ హూ గాడ్ ఈజ్, ఇట్ ఈస్ ద గేట్వే, ఇట్ ఈస్ ద డోర్వే టు యువర్ బ్రేక్ త్రూ. నీ జీవితంలో జరుగు ఏ అద్భుతమునకైనా క్రీస్తును గూర్చి నీవు కలిగిన ప్రత్యక్షతే మార్గమై ఉన్నది. హల్లెలూయా. శిష్యులు అంటున్నారు, ఈయన ఎవరో? 25వ వచనం చివరి మాటని, ఒకరితోనొకడు చెప్పుకొని ఏం చేశారు చెప్పండి? ఆశ్చర్యపడ్డారు. వర్స్ 26, 26వ వచనానికి వచ్చేద్దాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనుల ప్రదేశమునకు వచ్చిరి, గెరసీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు చూసారా, ప్లూరల్ మాట, వాడు దయ్యము కాదు, దయ్యములు పట్టున్నాడు. చాలా దయ్యాలు. వాడు దయ్యములు పట్టిన వాడై చూసారా, బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. ఎంత ఘోరం! సక్సెస్ఫుల్ గా సాతాను వీడిని ఆధీనం చేసేసుకున్నాడు. జీసస్ ఆన్ పర్పస్ కేమ్ టు దిస్ ప్లేస్ టు ఎఫెక్ట్ ఏ చేంజ్ ఇన్ దిస్ సిటీ. ఈ పట్టణంలో ఈ వ్యక్తి జీవితంలో ఒక మార్పును కలుగు చేయడానికి ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తు వారు ఈ ప్రదేశానికి వచ్చాడు. Jesus had to go through this storm to reach this person. ఈ వ్యక్తిని చేరుకోవటానికి యేసుక్రీస్తు వారు ఒక తుఫానులో నుంచి రావాల్సి వచ్చింది. నా మాటలు అర్థమవుతున్నాయా? చివరికి వచ్చేసరికి మరలా చదువుదాం అతని గురించి. చివరికి వచ్చేసరికి 35వ వచనంలో, జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. తెలుగు బైబిల్లో జనులు అనుంది.
ఒక ట్రాన్స్లేషన్, ద హోల్ సిటీ కేమ్, ఒక పట్టణం అంతా వచ్చేసిందంట అతడు స్వస్థపరచబడట చూడటానికి. బాగా వినాలి. నౌ దిస్ మ్యాన్ వాజ్ అండర్ అటాక్ ఫర్ ఎ రీజన్. ఒక కారణము కొరకే ఇతడు దాడి చేయబడుతూ ఉన్నాడు. ఒకసారి మీ గత జీవితంలో జరిగిన సందర్భాలన్నీ ఒకసారి చూసుకుంటూ రండి. ఏ విషయాల్లో ఎన్ని పర్యాయాలు మీరు దుఃఖమునకు గురయ్యారు, ఎన్ని పర్యాయాలు అవమానపరచబడ్డారు, ఎన్ని పర్యాయాలు తృణీకరించబడ్డారు, ఎన్ని పర్యాయాలు కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి వెళ్ళారు. లిసన్ టు మీ, ఇవన్నీ కూడా దేనికి చూపిస్తూ ఉన్నాయంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఒక ఉన్నతమైన గమ్యమునకు నేను నడిపిస్తూ ఉన్నాయి. సో సాతానుకు తెలుసు నీ గమ్యం ఏంటో, సాతానుకు తెలుసు నువ్వు ఏమవుతావో వాడికి తెలిసి ముందే ఎర్లీగా స్టార్ట్ చేసేస్తాడు వాడు నిన్ను అటాక్ చేయటం. ఒక సిక్నెస్ తీసుకొని వస్తాడు నేను అటాక్ చేయటానికి, లేదా కుటుంబంలో ఒక ప్రతికూల పరిస్థితిని తీసుకొస్తాడు నేను అటాక్ చేయటానికి, లేకపోతే ఏదో ఒక ఎమోషనల్ సమస్యని నీ మనసులో పెట్టేస్తాడు, ఏదో విధంగా నేను దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నీవు ఏమి అవ్వగలవో దాని నుంచి నువ్వు డిస్ట్రాక్ట్ చేయబట్టడానికి సాతాను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. నమ్మట అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు కొంతమంది ఆ బాధ వర్కరింగ్, కొన్ని విషాద పరిస్థితులు, కొన్నిసార్లు సడన్ ట్రాజిక్ సిచ్యువేషన్స్, కొన్ని ట్రాజిడీస్, ఏదైనా ప్రతికూల పరిస్థితులు జరుగుతాయి, కొంత బాధ కలిగి ఈ పెయిన్ ఏం చేస్తుందంటే పెయిన్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ హూ యూ రియల్లీ ఆర్. నువ్వు నిజముగా ఏమై ఉన్నావో ఆ విధముగా ఉండకుండా నీకు కలిగిన బాధ నిన్ను ఆపివేస్తుంది. నీ పేరు పెయిన్ అని మార్చుకుంటావు, పరిస్థితి నీ పేరుగా మార్చబడుతుంది. కమాన్, వింటున్నట్లేదు ఆమెన్ చెప్పండి. అందరు నాతోనే ఉన్నారా? ఇతను కూడా అట్లాగే ఉన్నాడు. He was under attack for a reason. But thank God, ఒక పట్టణం అంతా ఈ వ్యక్తి ద్వారా జరిగిన కార్యమును చూడటానికి వస్తూ ఉన్నారు. అనేక దయ్యములు వాడిని పట్టుకొని ఉన్నాయంట. బా, ఎంత ఘోరం! బహుకాలం నుంచి బట్టలు కూడా కట్టుకోలేదు, దిగంబరిగా ఉన్నాడు. సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి, 28వ వచనం అందరం చెప్దాం, వాడు యేసును చూచి, మరలా చెప్దాం, వాడు యేసును చూచి, మరలా చెప్పాలి, వాడు యేసును చూచి ఏం చేశాడు? కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి. అసలు ఇవన్నీ భలే ఉన్నాయి, ఈ మేనరిజమ్స్ అన్ని. దయ్యం యేసును చూశాడు, కేకలు వేశాడు, సాగిలపడ్డాడు. హీ వాజ్ వర్షిపింగ్, సాగిలపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. పైనేమో శిష్యులేమో అసలు ఆయన ఎవరో అంటున్నారు, దయ్యాలేమో ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటున్నారు. అసలు అప్పుడు దాకా శిష్యులకు కూడా అప్పుడే వచ్చినట్టుంది ఆ ప్రత్యక్షత ఇదని చెప్పిన తర్వాత. దయ్యాలు చూడగానే సర్వోన్నతమైన దేవుని కుమారుడు, అక్కడ దాకా బాగానే ఉంది ఆరాధన. యేసును చూడటం బాగానే ఉంది, సాగిలు పట్టడం బాగానే ఉంది, కేకలేయటం బాగానే ఉంది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు బాగానే ఉంది. ఇక్కడ దాకా ఆరాధనలో నెక్స్ట్ మాట అన్నాడు, నాతో నీకేంటి అన్నాడు. ఉందా మీ బైబిల్లో మాట? నాతో నీకేమి? సో హీ వాజ్ వర్షిపింగ్, బట్ సంథింగ్ రాంగ్ విత్ హిస్ వర్షిప్. ఆరాధిస్తున్నాడు కానీ నాతో నీకేమి? నన్ను బాధపరచొద్దు, డోంట్ టార్చర్ మీ లార్డ్, డోంట్ టార్చర్ మీ, డోంట్ టార్మెంట్ మీ, లీవ్ మీ అలోన్. నన్ను వదిలేసే, నా దగ్గరికి రావద్దు, నన్ను బాధపరచొద్దు. నా మాట వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. ప్రభువుని బ్రతిమాలుచున్నాడు ఈ దయ్యం పట్టినవాడు, వేడుకొనుచున్నాడు ఏమని? నన్ను బాధపరచొద్దు, నన్ను బాధపరచొద్దు. వెంటనే యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు, ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించను. మీ బైబిల్ చూస్తుంటే ఆమెన్ చెప్పండి. అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చను గనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి యందుంచిరు గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వారిని అడవిలోనికి తరుముకొని వెళ్ళిపోతా ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితి. He was cutting himself. అతడు తను తానే కోసుకుంటున్నాడు, గాయపరుచుకున్నాడు. సమాధుల మధ్యలో నివసిస్తున్నాడు. హీ వాస్ మనుషులతో ఉండటానికి ఇష్టపడట్లా. ఇదొక దయ్యం.
అనేక పర్యముల దయ్యం వాడిని పడతా ఉంది. యేసుప్రభు అడుగుతున్నాడు, నీ పేరేంటి అన్నాడు. చాలా దయ్యముల వానిలో ఉన్నాయి కదా. సేన అన్నాడు. సేన అంటే ఇట్ టాక్స్ అబౌట్ ఇట్స్ మిలిటరీ టర్మ్. ఒక ట్రూప్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సేనగా పంపిస్తారు. ఒక్క సేనలో 6,000 మంది సైనికులు ఉంటే దాన్ని ఒక సేన అంటారు. అంటే దాదాపు 6,000 దయ్యాలు ఈ వ్యక్తిని పట్టినాయి. 6,000 దయ్యాలు ఈ వ్యక్తిలో ఉన్నాయి. అమ్మా, 6,000 దయ్యాలు ఒక వ్యక్తి హోస్ట్ చేయగలిగితే ఒక మనిషి పరిశుద్ధాత్మ శక్తిని ఇంకెంత బలముగా హోస్ట్ చేయగలడు చెప్పండి. హల్లెలూయా. 6,000 దయ్యాలు. వాళ్ళు అన్నారు, నీ పేరేంటి అని అడిగాడు యేసు ప్రభు వారు. మేము చాలా దయ్యముల వాళ్ళలో చొచ్చుచుండిన గనుక వాడు తన పేరు సేన అని ఇప్పుడు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, కానీ ఈ ఊరు వదిలి మాత్రం వెళ్ళొద్దని. ఈ ఊరు మాత్రం వదిలిపెట్టాం ప్లీజ్. ఈ ఊరిలో నుంచి పంపించద్దు. అదే కదా వాళ్ళు అడిగింది. పాత వాళ్ళకి పంపించద్దు. ఇక్కడే పందుల లైన్ ఉంటా, ఆ ఫోన్ లైన్ ఉంటా, ఆ ఇన్స్టాగ్రామ్ లైన్ ఉంటా, లేకపోతే కనీసం ఆ బెడ్రూమ్లో చివరైన ఉంటా, మొత్తానికి ఇంట్లోనే ఉంటా. దిస్ ఈజ్ అ ఫైట్ ఫర్ టెరిటరీ. లిజన్ టు మీ. అసలు నువ్వు వెళ్ళిపోమని దేవుడు చెప్తే వెళ్ళిపోవాలి కదా. ఈ దయ్యాలు బ్రతిమాలది రిక్వెస్ట్ చేస్తుంది, ప్రభా ప్లీజ్ నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, కానీ ఈ ఊరు వదులు మాత్రం వెళ్ళాం మేము. అది చెప్తాం. వీ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ టెరిటరీ. నో, గెరాసీనుల ప్రదేశము, ద హోల్ సిటీ. తెలుగు బైబిల్లో దేశం అన్నమాట. గెరాసీనుల దేశం అంతటిని. అంటే వీడి ప్లాన్ ఏంటంటే సాతాను ఒక సేనగా వచ్చి 6,000 మంది ఒకళ్ళలోకి వచ్చి వాడు దొరికాడు. మందిరం మానేస్తా ఉన్నాడు మాటకి, దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నాడు మాటకి, దేవునికి దూరంగా జీవిస్తున్న ఒకడు దొరికాడు, పట్టుకున్నాడు. ఆ ఒక్కడి ద్వారా హోల్ సిటీని పట్టుకోవచ్చని సాతాను ప్లాన్ చేశాడు. అందుకని అంటున్నాడు, నాకు ఈ సిటీ ఇంపార్టెంట్. నువ్వు ఒకవేళ వీళ్ళ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ ఈ ఊరిలో ఎక్కడో దగ్గర ఉంటాను. పాతాలను పంపించద్దు. అన్నమాట అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, సాటన్ ఇస్ ఆఫ్టర్ యువర్ టెరిటరీ. సాతాను నీ టెరిటరీని, నీ పరిధిని పట్టుకు. వాట్ ఈస్ యువర్ టెరిటరీ? యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ టెరిటరీ. నీ బిడ్డలే నీ టెరిటరీ, నీ వ్యాపారం నీ టెరిటరీ, నీ కుటుంబం నీ టెరిటరీ, నీ ఫ్యూచర్ నీ టెరిటరీ, నీ కెరియర్ నీ టెరిటరీ, నీ ఉద్యోగం నీ టెరిటరీ. దేవుడు నీకు ఇచ్చిన సమస్తమైనవన్నీ కూడా నీ టెరిటరీ. అవన్నీ నీ పరిధి. దేవుడు నీకు ఇచ్చిన ఒక శ్వాసమై ఉన్నవి. సాటన్ ఇస్ ఆఫ్టర్ ఇట్. ఏదో విధంగా నేను డిస్ట్రాక్ట్ చేయాలని, ఏదో విధంగా దాంట్లోంచి నేను బయటికి తీసుకొని రావాలని, ఏదో విధంగా నేను ఎఫెక్ట్ చేయాలని. లిసన్ టు మీ. ఇట్స్ ఎ ఫైట్ ఫర్ టెరిటరీ. వాడు అడుగుతున్నాడు, బయటికి రమ్మన్నాడు ఫస్ట్. బయటికి రమ్మంటే అనేక పర్యాములు వాడిని పడుతూ వస్తుంది కదా, అక్కడే ఉన్నాడు. నీ పేరేంటన్నాడు. చాలా దయ్యములు, సేన 30-31 కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. వాడు అంటున్నాడు, తన పేరు సేన అని చెప్పి, పాతాళమునకు పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. మీ బైబిల్లో ఉందా లేదా మాట? లార్డ్ ప్లీజ్ డోంట్ లెట్ us లీవ్ దిస్ టెరిటరీ. డోంట్ లెట్ us లీవ్ దిస్ టెరిటరీ. పాతాళమునకు మనం పంపించద్దు. అవే రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ పక్కన పందులు ఉన్నాయి, ఉందా లేదా మీ బైబిల్లో? అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద. నాకు అర్థం కాదు, ఈ పందులు ఏం పందులు? కొండ మీద మేసే పందులు. యూజువల్గా పందులు కొండ మీద మేయవు. గొర్రెలు మేస్తే కొండపైన. గొర్రెల్లో వచ్చినట్టున్న ఈ పందులు బైబిల్లో ఉన్నమాట. అందుకని బైబిల్ చూడమని 10 సార్లు ఎందుకు చెప్తే నేను రాసుకొచ్చానని అనుకోకూడదని మీరు. మీ బైబిల్లో ఉందా పందులు కొండ మీద? అసలు అంత పైకెక్కే అంత పందులు. ఏ స్ట్రాంగ్ పందులు ఇవి? కొండ పైకెక్కే అంత పందులు. యూజువల్గా మీరు ఎప్పుడైనా పిక్స్ని చూసారా? ప్లీజ్ అటు ఇటు చూడకండి. పిక్స్ని ఎప్పుడైనా చూసారా? కమ్ ఆన్ టాక్ టు మీ. చూసారా? దేవుని కృపను బట్టి ఇప్పుడు లేవు. ప్రభుత్వం వారు అన్నీ తొలగించేశారు. ఇదివరకు రోజుల్లో చిన్నప్పుడు ఉండే, బాగా ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ కనపడేవి. అవన్నీ ఎక్కువ ఎక్కడుండేవి? ఎక్కడైతే బాగా డంప్ ఉంటుందో, చెత్త ఉంటుందో అక్కడుండే. ఈ కొండల మీద ఉన్నాయి ఈ పందులు. డిఫరెంట్ పిక్స్. సరే, మన టాపిక్ పంది కాదు, అక్కడ ఆగిపోకండి. ఆ కొండ మీద అనేకమైన పందులు ఉన్నాయి. ఈ దయ్యాలు అడుగుతున్నాయి, అయ్యా మేము ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ ఊళ్ళోనే ఉన్నాయి కదా.
సరే ప్రభు అన్నాడు, వెళ్ళండి అన్నాడు. గో. అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి 33వ వచనం పందులలోంచి వచ్చిన గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి ఒడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. పందులన్నీ చచ్చిపోయినాయి. మేపుచున్నవారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేశారు. కమోన్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు. కమోన్, లౌడ్ హల్లెలూయా. ఆ వ్యక్తికి జరిగిన సంఘటన, ఆ వ్యక్తికి జరిగిన విడుదల, ఆ వ్యక్తికి జరిగిన ఆశీర్వాదం, ఆ వ్యక్తికి వచ్చిన బ్రేక్ త్రూ గురించి ఒక పట్టణమంతా చెప్పుకోవటానికి మనుషులు పరిగెత్తుకొని వెళ్ళి దే వర్ అనౌన్సింగ్ టు ఎ హోల్ సిటీ. చుట్టుపక్కల పల్లెలు, చుట్టుపక్కల గ్రామాలు, పట్టణం అంతా వివరిస్తున్నారు. హలో, ఇదిగో ఇన్ని సంవత్సరములుగా ఒక ఫెమిలియర్ డీమన్ పొసెస్డ్ మ్యాన్, దయ్యము పట్టిన ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఇప్పుడు సంపూర్ణంగా విడుదల పొందాడు. కమ్ ఆన్, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయి మీకు? ఇప్పుడు దాకా ఇతను చేస్తుంది ఏంటంటే సమాధుల్లో కొంతమందికి మనుషులతో ఉంటే ఇష్టం ఉండదు. చూసారు అలాంటి వాళ్ళని? వారు ఒంటరిగా గదిలో ఉంటారు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. వారు ఒంటరిగా గదిలో ఉంటారు. లైట్ ఆన్ చేస్తే ఉండలేరా ఇంట్లో? ఆ గదిలో లైట్ ఆఫ్ వేసుకునే ఉంటారు చీకటిగా. ఎవరిని వెళ్ళి లైట్ వేస్తే కోపం వచ్చి తమ్మో లైట్ చూడలేను అంటారు. అందరు నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రి 1 గంట 2 గంటలకి అప్పుడు భోజనం చేస్తారు. ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఇట్ ఈస్ ఎ స్పిరిట్. ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్స్ ఎ స్పిరిట్. ఇట్స్ నాట్ వాట్ దే ఆర్ డూయింగ్. వారు చేస్తున్నది కాదు. సేటన్ ఈస్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ద టెరిటరీ. తల్లిదండ్రులు ప్రయాసపడతారు, ఏడుస్తారు. ఎందుకు ఇలా చేసేస్తుంది? ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు మా అమ్మాయి, ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు మా అబ్బాయి, ఒంటరిగా ఉంటున్నాడు. నేను అన్ని చేశానండి, అన్ని సమకూర్చాను, కానీ మా దగ్గర రాట్లా. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆ బిడ్డే మీ ఇంటికి బలమని గ్రహించాలి. ఆ బిడ్డ ద్వారానే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని గ్రహించాలి. ఆ బిడ్డ ద్వారానే దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశము నీ కుటుంబం పట్ల నెరవేర్చాలని కోరుతున్నాడు. అందుకనే సాతాను ఆ బిడ్డను టార్గెట్ చేస్తున్నాడు. సో డోంట్ టేక్ ఇట్ లైట్. దట్ చైల్డ్ ఈజ్ అండర్ అటాక్ ఫర్ ఎ రీజన్. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? సో తల్లిదండ్రులు ప్రయాసపడి బాధపడి ఒక సైకియాట్రిక్ దగ్గర తీసుకెళ్తారు. ఏం చేస్తాడు ఆ సైకియాట్రిక్? యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తాడు. అవి వేసుకుంటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది తప్ప స్వస్థత రాదు. ఒక దాంతో వేసుకుంటారు, అట్లా నిద్రపోతూ ఉంటారు. హెల్త్ చేంజెస్, బాడీ చేంజెస్ అన్నీ మారిపోతాయి. యవ్వన కాలంలోనే చాలా ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. నా మాటలు అర్థమవుతున్నాయి? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, లిసన్ టు మీ. ఈ తరంలో ఉన్న వారందరితో ప్రభు మాట్లాడుతున్నమాట. ఈ రోజున మీ ప్రార్థనే మీ భవిష్యత్ తరమునకు విజయమై ఉన్నది. ఈరోజు మీ విశ్వాసం మీ భవిష్యత్ తరమునకు విజయమై ఉన్నది. ఈ రోజున మీరు చెల్లించుచున్న వెలే, ఈ రోజున మీ పోరాటమే మీ భవిష్యత్తు తరమునకు విశ్రాంతి అయి ఉన్నది. హల్లెలూయా. అందుకే నేను అంటాను, తల్లిదండ్రులు ఏది ఏవైనా, కొంతమంది అంటారు మీరు చాలా 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 స్ట్రిక్ట్గా మీ పిల్లల విషయంలో చూడాల్సింది అంటే వారి యొక్క స్పిరిచువల్ హెల్త్. మనం పిల్లలకు అన్ని సమకూరుస్తాం, ధనం సమకూరుస్తాం, ఆస్తి సమకూరుస్తాం, సౌకర్యాలు ఇస్తాం, ద బెస్ట్ వీ క్యాన్. మనం చేయగలిగిన శ్రేష్టమైనవి చేస్తాం. కానీ దైవ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి చాలామంది దే డోంట్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్ దర్ స్పిరిచువల్ లైఫ్. ద చిల్డ్రన్ స్పిరిచువల్ లైఫ్. మీ పిల్లలు కూర్చోబెట్టుకుని ఈరోజు ప్రభు నీతో ఏం మాట్లాడిని అడిగారు ఎప్పుడైనా? హ్యావ్ యు రెడ్ యువర్ బైబిల్ అడిగావా? ఈరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగిందని అడిగావా? మీ పిల్లలకు తెలుసా? మీ పిల్లలకు తెలుసా వారి ఆత్మీయ జీవితం విషయంలో మీరు చాలా గట్టిగా ఉంటారని? లేట్ అయిపోయింది, రాత్రి ఏం ప్రార్థన చేసుకుంటూ పడుకో, రేపు పొద్దున్న చేసుకుందాం అనే తల్లిదండ్రులు లేరా? పర్లేదు, ఇప్పుడు దాకా కలిసిపోయి రోజంతా చాలాసేపు చదువుకున్న, ట్యూషన్ చాలా లేట్ అయిపోయింది కదా, రేపు పొద్దున్న చదువుకోవచ్చులే బైబిల్ అని ఆపేసి పడుకోబెట్టిన తల్లిదండ్రులు లేరా? ఈరోజు అంతా బాగానే ఉంటుంది, రేపొద్దున వారికి మంచి విద్యనిచ్చి, మంచి ఉద్యోగంనిచ్చి, మంచి ధనమునిచ్చి, మంచి ఆస్తినిచ్చి, అన్నీ ఇచ్చిన క్రీస్తు లేకపోతే, దైవ భయం అనే బిడ్డల్లో లేకపోతే వారికి నెమ్మది ఉండదు. నెమ్మదితో వారు దినములు వెళ్ళబుచ్చాలంటే
దేవుని భయం నీ పిల్లలకు నేర్పించాలి ప్రియ తల్లి, ప్రియ తండ్రి. ఈ ప్రస్తుత తరంలో ఉన్నవారు యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. యాయిరు వచ్చాడు, అయ్యా నా కుమార్తె చావసిద్ధమై ఉన్నది, నా కుమార్తె చావసిద్ధమై ఉన్నది. నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావా? ప్రభు అన్నాడు, వస్తా అన్నాడు. వస్తానని తిరిగేలోపు ఇటువైపు నుంచి ఇంకొక ఆవిడ వచ్చింది. ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. 12 సంవత్సరాల రక్తస్రావం ఆగిపోయింది. ఆమె సాక్ష్యం 12 సంవత్సరాల సాక్ష్యం, అంత పెద్ద సాక్ష్యం ప్రభు వింటూ ఉన్నాడు. ఈలోపు కూతురు కోసం ప్రార్థన చేయటం లేట్ అయింది. ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, నీ కుమార్తె చనిపోయింది అని. ఈమెతో మాట్లాడుతున్న యేసు ప్రభు ఇటు యాయిరుని చూసి అన్నాడు, దిగులు పడొద్దు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచి అన్నాడు. డు నాట్ ఫియర్, ఓన్లీ బిలీవ్. యేసు ప్రభు ఆ యాయిరుతో పాటు ఇంటికి వెళ్ళాడు. చనిపోయిన కుమార్తెను బ్రతికించాడు. ఆ చనిపోయిన కుమార్తె బ్రతకడానికి కారణం ఏంటంటే ఆ కుమార్తె తండ్రి ప్రభు యొద్దకు వచ్చాడు కనుక. నేను చెప్తున్నాను, నీ భక్తే నీ పిల్లల యొక్క భద్రత, నీ యథార్థతే నీ పిల్లల యొక్క భద్రత, నీ ప్రార్థనే నీ బిడ్డల యొక్క జీవితం, నీ విజయమై ఉన్నది. కమాన్, హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? పిల్లలకు వచ్చి మేము పిల్లలమే కదా, మేము ఎందుకు ఇలా ఉంటే మా అమ్మ నాన్న ప్రార్థన చేయగనుకుంటున్నారు మీరు. లిసన్ టు మీ, యూ హ్యావ్ టు పే యువర్ ఓన్ ప్రైస్. యూ నీడ్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద వెరీ యంగ్ ఏజ్. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, జడ్జెస్ చాప్టర్ 2, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము, జడ్జెస్ చాప్టర్ 2, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. మళ్ళీ లూకా సువార్తకు వద్దాం. జడ్జెస్ చాప్టర్ 2, న్యాయాధిపతుల గ్రంథం. ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వాళ్ళందరూ ఆమె అని చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 6వ వచనం నుంచి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయుల దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను, ఈ వచనం బాగా గమనించాలి. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. చూసారా? యెహోషువ బ్రతికినంత కాలం ప్రజలు యెహోవాను సేవించారు. మరలా చెప్తున్నాను, యెహోషువ దినములన్నిట ప్రజలు యెహోవాను సేవించారు. యెహోషువ బ్రతికినంత కాలం ఫ్యామిలీ ప్రేయర్ జరిగింది, హౌస్ ప్రేయర్ జరిగింది, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరిగింది, వర్షిప్ జరిగింది, సర్వీస్ జరిగింది, అన్నీ జరిగినాయి. యెహోవాను సేవించారు. యెహోషువ తరువాత, అంటే యెహోషువ చనిపోయిన తర్వాత ఇంకా బ్రతికిన, యెహోషువ కాలములో యెహోవా కార్యములు చూచిన కొంతమంది పెద్దలు యెహోషువ తర్వాత కూడా కొంతకాలం బ్రతికారు. యెహోషువ చనిపోయిన తర్వాత కూడా వారందరూ బ్రతుకున్నంత వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలు యెహోవాను సేవిస్తూ వచ్చారు. యెహోషువ చనిపోయాడు, యెహోషువతో పాటు స్టార్ట్ అయిన పెద్దలు చనిపోయారు. వీళ్ళందరూ చనిపోయే టైంకి ఇప్పుడు 10వ వచనం చదువుదాం. వర్స్ 10. ఎంత ఘోరమైన పరిస్థితికి వచ్చింది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారు తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎంత బాధ! వీళ్ళందరూ చచ్చిపోయింది. అసలు ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యాలు ఎంత గొప్పవి! ఎర్ర సముద్రం మధ్యలో 6 నెలల్లో నడవటం ఏంటి? ఒక చిన్న రాతిలో నుంచి విస్తారమైన జలప్రవాహం రావటం ఏంటి? ఆకాశం నుంచి మన్నా రావటం ఏంటి? ఏ జనము చూడని కార్యములు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా చేస్తే, యెహోవానైనను, ఆ మాట చూడండి, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం. ఈ జాబితాలో నీ కుటుంబము, మన కుటుంబాలు ఉండకుండునుగాక. నీ కుటుంబంలో తెలియాలి. యువర్ ఫ్యామిలీ షుడ్ నో గాడ్, యువర్ చిల్డ్రన్ షుడ్ నో గాడ్. నీ బిడ్డలకి యెహోవా ఎవరో తెలియాలి, నీ కుటుంబానికి దేవుడు తెలియాలి, ఆయన చేసిన కార్యములు ఎటువంటివో తెలియాలి. అంటే ఆ ముందు జనరేషన్ వారు అనుభవించి ఆ నెక్స్ట్ జనరేషన్కి ఆ బిడ్డలకు వారు నేర్పించడం విఫలం అయిపోయారు, వెళ్ళిపోయారు. అదేమనంటే, అదేంటో పాస్టర్ గారు, చర్చ్ అంటే వాడికి అసలు నచ్చట్లేదండి. దేవుని గురించి మాట్లాడుతుంటే వాడు ఫోన్ పెట్టేస్తున్నాడండి. అందుకనే కొంచెం ఆ మాట ఈ మాట ఏదో చెప్పి మాట్లాడి పెట్టేస్తున్నాడు. ఎందుకంటే వాక్యం చదువుకోమంటే, ప్రార్థన చేసుకోమంటే వాడు నాతో పలకట్ల 2 పీక్ మాట్లాడు దేవుని గురించి.
దేవుడి గురించి మాట్లాడుతుంటే వాడు ఆగిపోతున్నాడని, వెనక్కి వెళ్ళిపోతున్నాడని. హలో, హౌ కెన్ యూ, ఎందుకని, ఏ విధంగా బిడ్డ నరకానికి అప్పచెప్పగలవు ప్రియ తల్లి, ప్రియ తండ్రి? తెలియాలి బిడ్డలకి తల్లిదండ్రులు దేవుని విషయంలో చాలా గట్టిగా ఉంటారని. కమాన్ లౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంది, స్వస్థపరచు. యేసుప్రభు మాట్లాడలా. మరలా గట్టిగా కేక వేసింది. యేసుప్రభు మాట్లాడలా. మరలా గట్టిగా కేక వేసింది. ఆయన అన్నాడు, నేను నశించిన ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను కానీ అన్యుల యొద్దకు రాలేదన్నాడు. అయ్యా, యజమానుల బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా. యేసుప్రభు చూసాడు, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలులో ఎక్కడ చూడలేదు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినాను. కానీ ఆ క్షణములోనే తన కుమార్తె స్వస్థపరచబడటం వాక్యంలో చూస్తాం. తల్లిదండ్రుల విశ్వాసము బిడ్డల స్వస్థత. తల్లిదండ్రుల యొక్క విశ్వాసము పిల్లల విజయము. హల్లెలూయా. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ టు పేరెంట్స్, నాట్ ఫాదర్ అండ్ మదర్. తల్లిదండ్రులు కాదు, వయసు వచ్చిన ప్రతి యవన బిడ్డ, యంగ్ గర్ల్ అండ్ యంగ్ బాయ్తో మాట్లాడుతూ ఉన్నాను. వాట్ యూర్ సోయింగ్ నౌ ఈజ్ వాట్ యు రీప్ ఇన్ యువర్ ఫ్యూచర్. దైవ సంబంధం విషయాల్లో నీవు జాగ్రత్తగా కమిటెడ్గా లేకపోతే నీ భవిష్యత్తు దేవుని హస్తాన్ని చూడలేవు. సాతానుకు ఒక ప్లాన్ ఉంటుంది. ఈ యవనస్తుడిని జాగ్రత్తగా పట్టుకున్నాడు, స్లోగా వాడిని పట్టుకున్నాడు, కుటుంబానికి దూరం చేశాడు, మనుషులకు దూరం చేశాడు. ఒంటరిగా ఉంటున్నాడులే, చదువుకుంటున్నాడు, ఎప్పుడు అడిగినా చదువుకుంటున్నాను అంటున్నాడు, ఎప్పుడు అడిగినా స్టడీ క్లాస్ అంటున్నాడు, ఎప్పుడు అడిగినా ప్రైవేట్ క్లాస్ అంటాడు, ఎప్పుడు అడిగిన ఇంట్లోకి రాడు, ఎప్పుడు అడిగిన పిల్లలతో మాట్లాడు, ఎప్పుడు అడిగిన తల్లిదండ్రులతో మాట్లాడు, ఎప్పుడు అడిగిన బయట 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 బయట. స్లోగా అట్లాగా సమాధుల్లోకి తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ రిజెక్షన్. ఇప్పుడు అతను అందరూ వింతగా చూస్తున్నారు, భయంగా చూస్తున్నారు. ఎందుకంటే గొలుసులతో కట్టేస్తున్నారు, సంఖ్యలు వేసేస్తున్నారు. అతని దగ్గరికి ఎవరు రావట్లా. ఇప్పుడు కోపం వచ్చేసింది. కూర్చొని తనను తాను దూషించుకోవటం మొదలుపెట్టాడు. హీ బిగాన్ టు అబ్యూస్ హిమ్సెల్ఫ్. అది కూడా ఒక దయ్యమే. కూర్చొని నిన్ను శపించుకుంటూ ఉంటే, నీకు జరిగే సంఘటనలు బట్టి, నీకు ఎదురవుతున్న పరిస్థితులు బట్టి నువ్వు శపించుకుంటూ, చాలా మంది సమర్థం దూషించుకుంటూ ఒంటరిగా కూర్చొని దే కట్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఇష్టానుసారంగా తమను తాము శపించుకుంటూ దూషించుకుంటూ ఉంటారు. ఇట్స్ ఎ స్పిరిట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. నో. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? బట్ జీసస్ యేసు ప్రభా ప్రదేశమునకు వచ్చాడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని చూశాడు, ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. నేను చెప్తున్నాను, ద ఫైట్ ఈజ్ ఆఫ్టర్ యువర్ టెరిటరీ. సేటన్ ఈజ్ ఆఫ్టర్ యువర్ టెరిటరీ. నేను చెప్తున్నా, సాతాను నువ్వు ఎప్పుడైనా ఒక నూతనమైన టెరిటరీ, ఒక నూతనమైన కార్యం, ఒక నూతనమైన ఎక్స్పాన్షన్, ఒక నూతనమైన దేవుడిని ద్వారా ఏదైనా చేయకముందు ఒక భయంకరమైన అటాక్ వచ్చేస్తుంది. డిస్ట్రాక్షన్, డిస్టర్బెన్స్, కలవరం. నువ్వు అర్థం చేసుకోవాలి, గాడ్ ఈజ్ సెట్టింగ్ అప్ సంథింగ్. దేవుడు నిన్ను దేని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యు నీడ్ టు గెట్ బ్యాక్ టు దట్ వర్డ్. ఆ లాక్డౌన్ టైంలో మాకు ఫోన్ వచ్చింది, ఇల్లు ఖాళీ చేయమని. అప్పుడే కొంచెం విసులుబాటు ఇచ్చారు, లాక్డౌన్ కొంచెం తగ్గించారు. లాక్డౌన్ టైంలో ఇల్లు ఖాళీ చేయటం మా ఓన్ అడిగే, సార్ అసలు లాక్డౌన్ అండి ఇక్కడ, మీకు ఐడియా ఉందా? అవును సార్, డేవిడ్ గారు తెలుసు, నా పేరు నెహెమ్యా డేవిడ్ కదా. ఆ ఫస్ట్ పేరు పూర్తిగా రాదు ఆయనకి. అవును సార్, డేవిడ్ గారు ఖాళీ చేసేయాలి. అండ్ తిరగగా మన చర్చిలోనే ఒక బ్రదర్ మార్నింగ్ సర్వీస్కి వచ్చారు. వారే ఒక మంచి ఇల్లు చూశారు. 2 months అడ్వాన్స్ పే చేసాం. 80% ఆఫ్ ద ఫర్నిచర్ షిఫ్ట్ చేసేసాం. పెయింటింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇట్స్ న్యూ హౌస్ యాక్చువల్గా. మేము ఫస్ట్ టైం దాంట్లోకి వెళ్తున్నాం. ఒక అపార్ట్మెంట్, అంత అయిపోయింది. ఆ మరుసటి రోజు సండే నేను ఆరాధనకు వచ్చాను, వాక్యం చెప్పాను, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాం. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మిగిలినవి కొన్ని షిఫ్ట్ చేసేసి మండే మార్నింగ్ వెళ్ళిపోదాం అక్కడికి అనుకుంటే మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. ఏమని? సార్ మేము ఇల్లు ఇవ్వలేమని. మధ్యలో ఉన్న బ్రదర్ మన చర్చ్ బిలీవరే, ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అదేంటి సార్ అట్లా ఎట్లా చేస్తారండి, 2 months అడ్వాన్స్ పే చేశారు పాస్టర్ గారు.
సామానంతా షిఫ్ట్ చేశారు, ఇప్పుడు రావద్దంటే ఎట్లా కుదురుతుంది? అట్లా కుదరదని ఆయన అంటాడు, పాస్టర్ గారికి కనెక్ట్ చేయండి, నేను రిక్వెస్ట్ చేస్తాను. పాస్టర్ గారికి కనెక్ట్ చేయండి, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటండి? అన్నీ షిఫ్ట్ అయిపోయాయి. అసలు ఇంట్లో స్టవ్ లేదు, బెడ్స్ లేవు, మ్యాట్రెస్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇంక అందరం నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి కొత్త ఇంట్లో. కానీ సరే, నాకు ఫోన్ చేసి బ్రదర్ చెప్పలేక బ్రదర్ ఇట్లా ఉన్నారు, ఏమనుకోకండి, లైన్లో ఉండండి, కాన్ఫరెన్స్లోకి తీసుకోండి బ్రదర్ తీసుకుంటాను. ఆయన అంటారు, పాస్టర్ గారు ఏమనుకోకండి, మేము ఇల్లు ఇవ్వలేమన్నాడు. అదేంటి, ఇచ్చేసారు కదా, మేము అన్నీ షిఫ్ట్ చేసేసాం కదా, అడ్వాన్స్ పే చేసాం కదా, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇవ్వలేరు? ఇవ్వలేదు సార్, మా అమ్మాయి ఏడుస్తుంది అన్నాడు. మీ అమ్మాయి ఏడిస్తే ఏదైనా కొనియండి, నాకు ఇల్లు ఇవ్వకపోవటం ఏంటి? మీకు ఇల్లు ఇద్దని ఏడుస్తుంది సార్. నాకు అర్థం కాల. అడ్వాన్స్ తీసుకున్నప్పుడు ఏడవలా పాప, పెయింటింగ్ జరుగుతున్నప్పుడు ఏడవలేదు, మా ఫర్నిచర్ అంతా షిఫ్ట్ చేసినప్పుడు ఏడవలా. నెక్స్ట్ మార్నింగ్ పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారంటే ఒకటే ఏడుస్తుంది సార్, మా అమ్మాయి ఇవ్వలేదు. ఈ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఉన్నా కదా, ఇటు పక్కన నుంచి ఇంకో కాల్ వస్తూ ఉంది. కాల్ వెయిటింగ్, కీక్ అని సౌండ్ వస్తుంది కదా. ఆయన ఎవరంటే అసలు ఓనరు. ఇప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నాడంటే, ఈరోజు ఖాళీ చేసేస్తున్నారు కదా, తాళాలు వాచ్మెన్కి ఇచ్చేయండి అని చెప్పడానికి ఆయన. నేను ఈజీగా చెప్పేస్తున్నా, కానీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ద రిజెక్షన్ దట్ ఐ ఫేస్ దోస్ డేస్, ద హ్యూమిలియేషన్. ఎంత రిజెక్షన్ ఫీల్ అయ్యానో చెప్పలేను నేను. ఇట్స్ లైక్ వి వర్ ఆన్ ద రోడ్. వాళ్ళేమో వెళ్ళిపోమని తరిమేస్తూ, అవతలేమో రావద్దని నెట్టేస్తూ, ఒక 2 రోజులు రోడ్డు మీదే ఉన్నామా. మధ్యాహ్నం 2కి స్టార్ట్ అయిన కాన్వర్జేషన్ నైట్ 7 దాకా జరిగింది. వాళ్ళు మరలా చేస్తున్నారు, మేము మరలా చేస్తున్నాం, వాళ్ళు మరలా. నేను రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, ఎందుకంటే నేను వెళ్ళిపోమంటున్నాడు. నేను అడిగాను, ఇవన్నీ పక్కన పెట్టి గబగబా లోపల మా ఇంట్లో చివరి రూమ్, నా ప్రేయర్ రూమ్, ఆ గదిలోకి వెళ్ళి అడిగా, ప్రభా లార్డ్, వాట్ ఈస్ దిస్? ద ఓన్లీ రీజన్ ఐ మీన్ గుంటూరు ఈజ్ ఫర్ యూ. నాకు వేరే కారణం లేదు. విజయవాడలో సొంత ఇల్లు ఉంది, విజయవాడలో అందరూ తెలిసిన వాళ్ళే, ఎవరు నన్ను ఖాళీ చేయమన్నారు. విజయవాడలో చాలా బాగానే బ్రతుకుతున్న దేవుని కృపను బట్టి విజయవాడలో పిల్లలు మంచి స్కూల్లోనే చదువుతున్నారు. అప్పటికి నేను గుంటూరు రావడానికి ఒకటే కారణం, నీ పిలుపు. ఒకటే కారణం, ఫెయిత్ సెంటర్. ఒకటే కారణం, ఇదిగో నా ముందున్న ప్రజలు. వేరే కారణం లేదు. నేను అడిగాను, బట్ లార్డ్, వై ఈస్ దిస్? ఏంటి నాయన ఇది? హౌ కెన్ నేను హ్యాండిల్ చేయలేకపోతుంది? దేవుడిని అడిగా, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా. 2 పిల్లలు, వైఫ్, ఫ్యామిలీ. అంటే నేను ఆ 2-3 రోజులు ఎవరి ముఖం కూడా చూడలేకపోయా. ఎందుకంటే ఎవరిని చూసినా ఎవరికి నేను నచ్చట్లా. బికాస్ ఐఎమ్ ఏ పాస్టర్. ఎవరు నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, బికాస్ ఐఎమ్ ఏ పాస్టర్. నేను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఈజీగా నమ్మేయచ్చు, ఎందుకంటే నేను పాస్టర్ అని చెప్పిన నమ్మల చాలామంది. నా కారు చూసి, నా చేతికున్న బ్రేస్లెట్ చూసి. ఆ మధ్యలో బ్రోకర్ అన్నాడు, ఏం పర్లేదు, మీరు కామ్గా ఉండండి, మీరు ఏంటో నేను చెప్తా అన్నాడు. ఏం చెప్తారన్నా? సార్, మీరు పాస్టర్ అంటే ఎవ్వరు నమ్మరు సార్, నా సాక్ష్యం పాడి చేస్తున్నాను, నేను పాస్టర్నే. సార్, పాస్టర్ ఇట్లా ఉండరు సార్, ఇట్లా కూడా ఉంటారు పాస్టర్లు. ఆమేన్. అన్నాను, వద్దు, నాకు వేరేదొద్దు, ఏదన్నా. నేను దేవుని సేవకుడు, అన్న గౌరవం కావాలి నాకు, అంతే. ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఏ పాస్టర్ అండ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. సరే, చాలా 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 నేను ఆ గదిలోకి వెళ్ళిపోయి, ప్రభా లార్డ్, వాట్ ఈస్ దిస్? ఐఎమ్ అనేబుల్ టు హ్యాండిల్. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఆయన వాళ్ళు ఏం వద్దంటున్నారు, వీళ్ళు ఏం వెళ్ళిపోమంటున్నారు, ఏం చేయాలి? యూనో, లైక్ ఎవ్రీ టైం కొన్ని కష్టమైన పరిస్థితుల్లో, కష్టమైన ప్రశ్నలకు దేవుడిచ్చే శ్రేష్టమైన జవాబు ఏంటో తెలుసా? ఆయన మౌనం. His silence is the best answer that he gave me to my toughest questions. అదే పాస్టర్ గారు, మౌనం అంటే ఏం జవాబు ఇచ్చాడు? ఆయన మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఆయన పనిచేస్తున్నాడనే.
హల్లెలూయా. ఆయన నిద్రించినా పర్వాలా, దోన్లో ఉంటే చాలు. హీ స్లీపింగ్, బట్ ఐ థ్యాంక్ గాడ్ హీ స్టిల్ ఇన్ ద బోట్. సరే అయిపోయింది. ఈ లోపు నాకు ఒకటే ఆ ఓనర్ దగ్గర నుంచి ఫోన్. సరే ఎత్తే ఫోన్, ఆన్సర్ చేయాలి కదా మరి. అంటే ఇప్పుడు ఎన్ని గంటలకు ఖాళీ చేస్తారో అది ఆయన ప్రశ్న. సరే ఏదో ఒకటి చెప్దాం ముందు అని ఫోన్ ఆన్సర్ చేయగానే, హలో సార్ డేవిడ్, ఆయన భలే నిదానంగా మాట్లాడతాడు. బీపీ వచ్చేస్తుంది. మనం మంచి టెన్షన్లో ఉంటే కొంతమంది చూసారు అలాంటి వాళ్ళని ఎప్పుడైనా, బాగా హడావుడిగా టెన్షన్లో ఉన్నాం అంటే, మరి అరే నాయన ఏదో ఒకటి చెప్పు. ఆయన ఆ రోజు అంటే, సార్ హలో నాకు వినపడుతుంది, చెప్పు నాయన, కెన్ యూ హియర్ మీ? ఎస్ ఐ క్యాన్. హీఈస్ కాలింగ్ ఫ్రమ్ ద యూఎస్. ఇక్కడ ఉండరు ఆయన. సో నాకు తెలిసి అది ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ అయి ఉండొచ్చాము. సార్ డేవిడ్ గారు ఏం లేదండి, మీరు ఒకవేళ ఉండాలనుకుంటే ఉండొచ్చు అన్నాడు. ఓరే నాయన, అదేదో 2 రోజుల ముందు చెప్పుంటే ఇంత అనుభవించాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. నో, యు ఆర్ అండర్ అటాక్ ఫర్ ఎ రీజన్. నా బాధ ఏంటంటే, నేనొక్కనే నీటి మీద నడుద్దాను, నాతో పాటు వీళ్ళందరినీ నీటి మీద నడిపిస్తా వచ్చా. అంటే నా వైఫ్ అండ్ చిల్డ్రన్, పిల్లలు చాలా చిన్నపిల్లలు అప్పుడు, ఇప్పుడు కూడా చిన్నపిల్లలే. ఇంకంతకంటే ఘోరమైంది ఏంటంటే, వెన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ థర్డ్ చైల్డ్, మా వైఫ్, షీ వాజ్ ఇన్ హర్ సెకండ్ ట్రైమిస్టర్, ఆమె 5th 6th month. ఆ టైంలో 5వ నెల 6వ నెల ఆ టైంలో నిజంగా యోసేపు మరి ఎలాగ మేము టూలెట్ బోర్డు ఉన్న ప్రతి గుమ్మాన్ని తట్టాం. గుంటూరులో టూలెట్ బోర్డు ఉన్న ప్రతి గుమ్మాన్ని తట్టి, మాకు ఇల్లు కావాలి ఇస్తారా అంటే, వాళ్ళు చూసి పైనుండి ఇట్లా చూసేవాళ్ళు, ఇద్దరిని చూసేవాళ్ళు. మా వైఫ్ కాళ్ళు చూసేవాళ్ళు, నా కాళ్ళు చూసేవాళ్ళు, అన్నీ చూసేవాళ్ళు. చూసి మీరేంటన్నారు, మేము గుంటూరులో ఉంటాం, ఎక్కడ ఉంటారు, పలానా ఏరియాలో, ఇస్తామనేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత రెంట్ చెప్పేవాళ్ళు, అడ్వాన్స్ చెప్పేవాళ్ళు, అన్నీ చెప్పి మీరేం చేస్తారనేవాళ్ళు. ఆమె పాస్టర్, సారీ అండి ఇవ్వలేము. డైరెక్ట్గా మొహం మీద. కొంతమంది అడ్వాన్స్ తీసుకొని తిరిగి వెనక్కి ఇచ్చేసారు నేను పాస్టర్ అని చెప్తే. సారీ అండి, పాస్టర్స్కి మేము ఇవ్వం, క్రైస్తవులకు మేము. ఒక రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, అంటిల్ 7 in the evening, మార్నింగ్ మీ ఇద్దరం వెళ్ళి, ఇంకా తనకు ఓపిక అయిపోయింది, నడవలేకపోతుంది, తిరిగి వచ్చేసి ఇల్లు దొరకలా. మరలా దేవుని అడిగా, లార్డ్ వై ఈస్ దిస్? ద ఓన్లీ రీజన్ ఐఎమ్ హియర్ ఈస్ ఫర్ ద కాల్ దట్ యు ఆర్ గివెన్. అండ్ ద బెస్ట్ ఆన్సర్ ఈస్, కమ్ ఆన్ టాక్ టు మీ, సైలెన్స్. సో అలాంటప్పుడే ఐ గెట్ బ్యాక్ టు ద వర్డ్. వాగ్దానం ఒకసారి మాట్లాడేసరికి ఇంక మాటకి మళ్ళీ చెప్పు ఎందుకు చెప్తాడు ఆయన? ఆ తర్వాత దేవుడు ఈ ప్లేస్ ఓపెన్ చేశాడు. సో ఐ అండర్స్టూడ్ సంథింగ్. నాకేమర్థమవుతా వచ్చిందంటే, బిఫోర్ గాడ్ ఎక్స్పాండ్స్ యువర్ టెరిటరీ, ఏసీ కాలేజ్ నుంచి వాట్స్ ద నెక్స్ట్ ప్లేస్ వి కేమ్? కార్తికేయ గ్రాండ్ నుంచి ప్రియా గార్డెన్స్ నుంచి విజ్ఞాన మందిర్ అండ్ రెవెన్యూ కళ్యాణ మండపం, అక్కడి నుంచి అండ్ దెన్ హియర్. వెన్ గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్ టెరిటరీస్, దేవుడు నీ టెరిటరీని, నీ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుతున్న ముందు యూ విల్ ఎన్కౌంటర్ ఎన్ అటాక్. నీ ఒక దాడిని ఎదుర్కొంటావు. బాగా వినాలి, ఆ దాడి నీ నాశనము కొరకు కాదు, నెక్స్ట్ సీజన్ కొరకు నేను సిద్ధపరిచే దాడి అది. హల్లెలూయా. ఎందుకంటే God have not planned your destruction. నీ నాశనాన్ని దేవుడు ప్లాన్ చేయలా. నా మాటలు అర్థమవుతున్నాయా? You might go through a lot of attacks. చాలా అటాక్స్ కూడా నువ్వు వెళ్ళొచ్చు. ఇవన్నీ తర్వాత అబ్బా, అప్పుడు దేవుడు ఈ ప్లేస్ ఓపెన్ చేశాడు. దెన్ వి కేమ్ హియర్.
కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి? సో ద ఫైట్ ఈజ్ నాట్ అబౌట్ యూ, డోంట్ టేక్ ఇట్ పర్సనల్, ఇట్స్ అబౌట్ ద టెరిటరీ. నీ ద్వారా జరగనున్న ఇంపాక్ట్, నీ ద్వారా జరగనున్న ఇన్ఫ్లుయెన్స్, నీ ద్వారా జరగనున్న కార్యముల గురించి అటాక్ అంతా కూడా. And today I prophesy again like last Sunday, God is shifting territories in this place. Hallelujah. Come on, hallelujah. ఇప్పుడు దాకా దురాత్మలు, దయ్యములు, అప్పులు, అనారోగ్యము, ప్రతికూల పరిస్థితులు, కుటుంబాల సమాధానము, ఇవన్నీ టెరిటరీని ఆక్యుపై చేసినేమో, ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ శక్తి నీ టెరిటరీని ఆక్యుపై చేయబోతూ ఉన్నది. You're going to see the power of the Holy Spirit in your territory. Come on, hallelujah. You're going to, everything that you lost is going to be restored back to you in the name of Jesus. Amen. Hallelujah. అతడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించి యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడ్డారు. ఈ జనాలు ముందు భయపడ్డారు, తర్వాత భయపడుతున్నారు. బాగైనా భయపడుతున్నారు, చెడిపోయినా భయపడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోమంటున్నారు. ఆయన బయలుదేరి వెళ్ళిపోతుంటే ఇతను కూడా వచ్చి నేను కూడా వచ్చేస్తాను నీతో అన్నాడు. ప్రభు అన్నాడు, వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు జరిగిన కార్యములు వెళ్ళి అందరికీ తెలియజేయి. అండ్ ద డీమన్ పొసెస్డ్ మ్యాన్ బికమ్ ఎన్ ఎవాంజలిస్ట్. ఆ దయ్యములు పట్టిన, సేనా పట్టిన ఆ మనుషుడు ఒక స్వార్థికుడిగా మార్చబడ్డాడు. గెరాసీనుల ప్రదేశం అంతా కూడా దయ్యముల నుంచి విడుదల పొందిన ప్రదేశముగా మార్చబడింది. ఆ దేశం అంతా కూడా ఈ వ్యక్తి ద్వారా ప్రభు పాదముల యొద్దకు వచ్చింది. హల్లెలూయా. అందుకనే వాడికి భయం. Satan is afraid of you, I'm telling you. He is frightened of your destiny. నీ గమ్యం అంటే సాతానికి భయం. అందుకనే వాడు ఎర్లీగా స్టార్ట్ చేసేస్తాడు నిన్ను అటాక్ చేయడానికి. బట్ డోంట్ వర్రీ, నీకు ఇవ్వబడిన వాక్యమే నీ ఎదుట ఉన్న పరిస్థితి కంటే బలమైనది. నీకు ఇవ్వబడిన వాగ్దానము నీకు ఎదురవుతున్న ప్రతి దాడి కంటే కూడా బలమైనది. Come on, loud hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? So look to the destiny that God has given. Get back to the word. వాక్యం ఎద్దుకు వచ్చేసి give your life to Jesus. Don't get distracted. ఎదురవుతున్న పరిస్థితులను బట్టి డిస్ట్రాక్ట్ అయిపోవద్దు. నీ పక్షమునున్నవాడు వారికంటే అధికులై ఉన్నాడు. నీకు వాగ్దానం ఇచ్చింది నిశ్చయముగా నెరవేరుస్తాడు.